సో, ఎవరైనా మతం మార్చుకోవడం తప్పు గాదు. ఇట్స్ లీగల్. ఎవరైనా మతం మార్చుకోవచ్చు. ఒకవేళ ఇక్కడ ప్రాబ్లమ్ ఎక్కడొస్తది అంటే, ఆర్టికల్ 14 ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఏం చెప్తదంటే, నో డిస్క్రిమినేషన్ ఆఫ్ ఎనీ పర్సన్ అండర్ ఎనీ రిలిజియన్, క్యాస్ట్, క్రీడ్, జెండర్ ఎక్సెట్రా, ఎక్సెట్రా. రైట్ టు ఈక్వాలిటీ. సో, ఎనీబడీ అంటే ఎవరైనా సరే ఏ మతమైనా పాటించొచ్చు, నమ్మొచ్చు. వాటికి సంబంధించిన పూజ పునస్కారాలు వాటెవర్ అది ప్రేయర్స్, నమాజ్ వాటెవర్ ఏదైనా చేసుకోవచ్చు. సో, ఎవరికైనా హక్కు ఉంటది. దీన్ని ఫ్రీడమ్ అంటారు. ఓకేనా? సో, రైట్ టు రిలిజియన్ ఉన్నప్పుడు రైట్ టు రిలిజియన్ అంటే ఏంది ఇక్కడ? నువ్వే మతమైనా నువ్వు పాటించుకో. నీ ఇష్టం అది. సో, మతం మార్చుకోవడం కూడా తప్పు కాదు. బట్ ఏంటంటే రీసెంట్‌గా సుప్రీం కోర్ట్‌లో ఒక కేస్ పడింది. యాంటీ కన్వర్షన్ లా అంటే ఏంటంటే, మత మార్పిడి నిరోధక చట్టం. అంటే మతం అనేది మార్చుకోకూడదు. దాన్ని నిరోధించడానికి ఒక పర్టిక్యులర్‌గా, స్పెసిఫిక్‌గా, ఎక్స్‌క్లూజివ్‌గా ఒక చట్టం ఉండాలి. ఆ చట్టం ఏంటంటే, ఇప్పుడు మీరున్నారు. ఇప్పుడు సపోజ్ మీరు హిందూ. మీకు క్రిస్టియన్‌లా మారాలనుకుంటున్నారు. మీరు హిందూలా మారాలనుకుంటున్నారు. ఎందుకంటే మీకు నమ్మకం వచ్చింది. అది మీ చాయిస్. మిమ్మల్ని ఎవ్వడు ఆపలేడు. అది ప్రాబ్లమ్ కాదు, తప్పు కాదు. కానీ ఎప్పుడు ప్రాబ్లం అవుతుంది చెప్పాలా? నేను వచ్చి మీ దగ్గరికి ఎగ్జాంపుల్ చెప్తాను. నేను వచ్చి మిమ్మల్ని మీరు హిందూలా ఉన్నారు కదా, వద్దొద్దు మీరు క్రిస్టియన్లా మారండి, వద్దొద్దు ముస్లింలా మారండి అని బలవంతంగా ఫోర్స్బుల్లీ నీకు ఇష్టం లేకపోయినా సరే నువ్వు మతం మార్చుకో అని చెప్పడం, లేకపోతే నీకు డబ్బులు ఇస్తా, నెలకి ఇంత ఇస్తా, లేకపోతే ఒకేసారి ఇంత ఇస్తా, నువ్వు మతం మార్చుకో అని చెప్పి ప్రేరేపించడం. సో, ఇలాంటి విషయాలు ఏంటంటే మీకు యాక్చువల్గా మీకు ఇష్టం లేదు, మీకు ఏమంటారు, మీకు మతం మార్చుకోవడం మీకు ఇష్టమే లేదు. బట్ నేను మీ నెత్తి మీద ఏదో ఒకటి చెప్తున్నా, ఫోర్స్ చేస్తున్నానో లేదా మభ్య పెడుతున్నానో, డబ్బుల కోసం ఏదో ఒకటి చేస్తున్నా, చేసి మీ మతం మార్పిస్తున్నా బలవంతంగా అనుకోండి ఎగ్జాంపుల్. అప్పుడు తప్పు కదా అది.